నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్ని శాఖలపైన కొత్త ప్రభుత్వం కొత్త లెక్కలు తీస్తుంది. గత 5 ఏళ్లలో ఆయా శాఖల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని నాణ్యతతో కూడిన పనులు చేపట్టారు, ఖర్చు పెట్టిందంతా మరి పనుల్లో నాణ్యత ఉందా లేదా వాటి మీద దృష్టి పెట్టనున్నారు. మరి కీలకమైన విద్యాశాఖ కోట్లాది రూపాయలు నాడు నేడు పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో అభివృద్ధి అంతా అవినీతి అంతా అనే దాని మీద తేడా లెక్క చెప్పడానికి మరి విద్యాశాఖ మంత్రిగా నియమితులైన నారా లోకేష్ గారు రంగంలో దిగారు. ఈ శాఖలో ఎక్కడ పడితే అక్కడ అవినీతి గుట్టలుగా కనిపిస్తుందని ఒక ప్రాథమిక విచారణలో తెలియదని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. మరి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కాకి లెక్కలతో విద్యాశాఖలో రకరకాల ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయింది, ఆ శాఖని భ్రష్టు పట్టించారు, ఈ శాఖలో జరిగిన అవినీతి కోట్ల రూపాయలు ఉంది, మరి దీనికి బాధ్యులు ఎవరు, అవసరమైతే బొత్స సత్యనారాయణ గారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకడే అవకాశం కనిపించలేదు. దీంట్లో పేరుపోయిన అవినీతి కోట్ల రూపాయల ప్రజాధనం అనవసరంగా ఖర్చు పెట్టి, అంతేకాకుండా వారి యొక్క జేబులు నింపుకునేలా రకరకాల రూపంలో బిల్లులు చేసి రకరకాలు చేసిన వాటి మీద కూడా పూర్తి విచారణ చేయబోతున్నాం అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారు విద్యాశాఖ తీసుకున్నారు కాబట్టి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఈ శాఖని గ్రాస్ లెవెల్లో ఏ శాఖలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ పనులు జరిగాయి, ఎక్కడ నాణ్యత ఉంది, ఎక్కడ ఇన్ని కోట్లు బడ్జెట్ ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, అక్కడ పనులు జరిగిన తీరు ఎంత, వీటి మీద సూక్ష్మంగా విచారణ అధికారులని ఆల్రెడీ ఇప్పటికే నియమించబోతున్నట్టు తెలిసింది. వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి విద్యాశాఖలు ఎక్కడైతే అవతాకులు జరిగాయో అవతాకులకు బాధ్యులైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ మంత్రే కాదు, వైఎస్ఆర్సీపీలో చేసిన అన్ని మంత్రిత్వ శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ అంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మరి ఆ శాఖలో అవినీతి ఏముంది? అదేవిధంగా స్పోర్ట్స్ మాజీ మంత్రి రోజా, మరి ఆవిడ శాఖలు ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరు మీద 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఇలా రకరకాలుగా చేసిన మంత్రులుగా పనిచేసిన శాఖల్లో ప్రజాధనం వృధా అయిందని చెప్పి ఈ శాఖకు చెందిన మాజీ మంత్రులు ఇంకా చాలామంది కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి వారి మీద కూడా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విచారించి ప్రాథమికంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి, వీటి మీద కూడా దృష్టి పెట్టనున్నారు నారా లోకేష్ గారు. మరి త్వరలోనే ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఎవరెవరు మాజీ మంత్రులు అక్రమాల చిట్ట టీడీపీ ప్రభుత్వం వెలుగుదీయబోతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో
ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.